మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన నూతన ఎన్నికైన సర్పంచ్, ఉప సర్పంచ్ మరియు వార్డు సభ్యులకు ఆత్మీయ సన్మాన కార్యక్రమానికి వివిధ గ్రామాల నుంచి సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు భారీగా తరలి రావడం జరిగింది. ఈ కార్యక్రమానికి తన్నీరు హరీష్ రావు, ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డిలు ముఖ్య అతిథులుగా పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా గెలిచిన అభ్యర్థుల గురించి మాజీ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యే సునీతారెడ్డి సందేశాన్ని అందించడం జరిగింది. బెదిరియడం, భయపెట్టడం, అరాచకాలు చేయడం, దౌర్జన్యాలు చేయడం, ఇప్పటి ఎలక్షన్స్ లో కూడా అంటే మనల్ని స్వేచ్ఛగా వదిలేసింది. మన కార్యకర్తల పైన కొన్ని దగ్గర కేసులు కూడా అయినా కూడా ఎక్కడ జరగకుండా ధైర్యంగా నిలబడి ఈ రోజు మన పార్టీని కల్పించినటువంటి మీరంతా కూడా అద్భుతమైన గెలుపు. రేవంత్ రెడ్డి గాలికి బల్బం కట్టుకో తిరిగి గల్లి గల్లి ఎన్ని మాటలు చెప్పిందంటే అసలు జనరల్ గా సర్పంచ్ ఎన్నికల్లో ఎప్పుడు కూడా ముఖ్యమంత్రి అంటే ఆయన తిరగడు. రేవంత్ రెడ్డికి భయం పట్టుకొని ఆయన తిరిగి సర్పంచ్ ఎన్నికల్లో కూడా తిరిగి ఊరు తిరిగి ఏం చెప్పిండు, నేను బతుకమ్మ చీరలు ఇచ్చిన చీరలు కట్టుకొని వచ్చి మా కాంగ్రెస్ వాళ్ళని గెలిపిందనే చిల్లర మాటలు కూడా మాట్లాడింది. మరి ఈ రోజు సీన్ రివర్స్ అయింది. ఇంకా 3 ఏళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నా నీ పాలన బాగలేదు అని 35-40% బీఆర్ఎస్ సర్పంచుల్ని గెలిపించింది కదా ప్రజలు. అది గుండాగిరి చేసి పైసలు మంచి సారా మంచి పోలీసులను వాడి అధికార